నమస్తే, నేను మీ తేజ. మైక్రో ఫైనాన్స్ ఇష్యూకి సంబంధించి ఈరోజు చాలా మంది బాధితులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి అయితే రావడం జరిగింది. చాలా మంది కొన్ని ప్రూఫ్స్ కూడా చూపించి మంగ్లీపైన ఆరోపణలు కూడా చేస్తా ఉన్నారు. మంగ్లీకి డైరెక్ట్ గా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. మేము చూసాం, మా ఊరు వచ్చింది, అర్ధరాత్రి వేళ కూడా మా ఊరు వచ్చింది అంటూ కూడా చెప్తా ఉన్నారు. రైట్, మనతో పాటు మాట్లాడడానికి వడ్డిపట్లకు సంబంధించి ఒక బాధితులు ఉన్నారు. రీసెంట్ గా వాళ్ళ బాబాయ్ని కూడా కోల్పోయాడు అంటున్నారు. క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎంత కట్టారు, మీ బాబాయ్ ఎంత కట్టారు అని మీ ద్వారా ఇంకా చాలా మంది కూడా మనీ పే చేశారని చెప్తున్నారు. మధ్యవర్తి ఇచ్చిండన్న ఎవరైతే ఉన్నారో రామదాస్ నాయక్ చనిపోవడం కారణం ఈ మధు బ్యాచ్, మంగ్లీ, ఈ హేమకాంత్ రెడ్డి, ఈ అభిషేక్ నాయక్, ఈ అమీర్ పటేల్, వీరందరి పాత్ర ఉన్నది. రామదాస్ నాయక్ మధ్యవర్తికి ఇచ్చిండు. ఆయన ఏం చేసిండు, ఇగో ఈ ఫోటోలో ఉన్న ఈ వ్యక్తికి ఇచ్చిండు. లాస్ట్ కి తిరిగి డబ్బులు అడిగి ఇక లాస్ట్ వేరే మార్గం లేక చనిపోయాడు. సూసైడ్ చేసుకుండు. గడ్డి మంది తాగి చనిపోయాడు. ఎంత ఇచ్చిండు? ఆయన దగ్గర 30 లక్షలు ఇచ్చిండు అన్న. మీరెంత ఇచ్చారు? మీరు పర్టికులర్ గా నేను 14 లక్షలు ఇచ్చిన. అది కూడా నేను ఇవ్వద్దు అనుకున్నా. ఇవన్నీ మోసాలు ఉంటాయి అనుకున్నా. మంగళిని మా ఊరికి తీసుకొచ్చిండు. ఈ అమీర్ పటేల్ మా ఊరు తీసుకొచ్చిండు. వీళ్ళందరి పేరు చెప్పి మేము ఇట్లా అమీర్ పటేల్ తోటి ఇట్లా బిజినెస్ ఉంది, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ వెజిటేబుల్ ఫ్రూట్స్ ఇది ఉంది, మంగళి తోటి ఇట్లా పబ్బు ఉంది, కొన్ని ఎక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పి మమ్మల్ని నమ్మబలికి మేము సరే నిజంగా ఉందేమో అని చెప్పేసి నేను 10 రూపాయలు మెత్తికి ఇచ్చిన. 2 నెలలు వచ్చింది నాకు. మిగతా డబ్బులు అడిగితే వాళ్ళు 3 రోజులు. ఎంత ఇచ్చిండు? 2 నెలలకు నాకు అంటే ఒకటేసారి ఇవ్వలేదు. మా డాడీ ఒక 8 lakhs ఇచ్చిండు. నేను ఫస్ట్ 5 lakhs ఇచ్చిన సపరేట్ గా. మళ్ళీ తర్వాత ఒక 1 lakh ఇచ్చిన. నాకు 1,20,000 నాకు వచ్చింది. ఒక విషయం చెప్పండి, మీరు ఇప్పుడు డైరెక్ట్ గా మంగ్లీకి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తున్నారా? ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకు కేసు పెట్టలేదు? మేము కేసు పెడితే మధు అని చెప్పిండు. కేసు పెడితే అన్ని ఉన్నాయని సీజ్ అవుతుంది. సీజ్ అయితే ఎవరికి రావు, జనాలు మన అందరిని చంపేస్తారు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత నాది. మీ దగ్గర నేను తీసుకుపోయినా నేను మీకు ఇస్తాను అని చెప్పి 3 నెలలు, 1 నెల, 5 నెలలు, 20 రోజులు అట్లా జైలుకు పోవడం రావడం. దాని తర్వాత మొత్తం సంస్థని మేనేజ్ చేసి మమ్మల్ని మేనేజ్ చేసి ఇన్ని రోజులు మేము ముందుకు రాలేదు. లేదంటే ఎప్పుడో వచ్చేటోళ్ళం మేము. ఇస్తాడేమో అని చెప్పి లాస్ట్ ఈ మొన్న రీసెంట్ గా భరత్ చౌహాన్, పాల్తియా శైలజ చౌహాన్, మధు వాళ్ళ అక్క బావ, వీళ్ళిద్దరిని మేము తీసుకొచ్చినాం మా ఊరికి. ఏమైనా నిజం చెప్తారేమో అని వీళ్ళ ద్వారా మధు కాంటాక్ట్ అయిండు. అయితే నేను ఏప్రిల్ 20 తారీఖు వచ్చి మీకు డబ్బులు ఇస్తాను, మా బావకి కొట్టకండి, తిట్టకండి, ఏమన్నా సరే అని చెప్పి 2 రోజులు ఉంచి. బంధించలేదు మేము, అదే ఊరు కదా, మేము మా ఊరికి తీసుకొచ్చినాం. ఏమైనా చెప్తారేమో అని వాళ్ళు కూడా ఇదే చెప్పిరు. నల్గొండ కలెక్టర్ కి 30 లక్షలు ఇచ్చిరు. అప్పుడు లాస్ట్ ఇయర్ లేడీ కలెక్టర్. మళ్ళీ ఇక్కడ సిఐడి డిఎస్పీ గారికి 50 లక్షలు ఇచ్చారంట. మిగతా వాళ్ళకి ఎవరు లోకల్ పోలీస్ వాళ్ళకి 1 కోటి రూపాయలు పోయిందంట. అది వాస్తవమా అనేది మాకు తెలియదు. వాళ్ళు మొన్న చెప్పిన మాట ప్రకారంగా చెప్తున్నా. నేను పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తెలుస్తుంది. సిఐడి రంగస్వామి గారు మేము నా దగ్గర ప్రామిసర్ నోట్ ఉంది, నేను ఆయనకు డబ్బులు ఇచ్చినా ఆయన తీసుకున్నాడు, నేను ఇచ్చిన వాస్తవం ఉంది. నేను ఎగ్జాంపుల్ గా 30 లక్షలు ఇచ్చిన అనుకోండి. 30 లక్షల్లో నువ్వు ఎవరికడ తీసుకొచ్చినావు? వేరే అతని దగ్గర తీసుకొచ్చిన. 10 లక్షలు తీసుకొచ్చిన. ఇప్పుడు ఆయన దగ్గర పేపర్ ఏంటి, ఆడు ఇస్తాడా? పేపర్ ఇస్తాడా ఆయన? నాకేమవసరం? నేను నీకు మిత్తికి ఇచ్చాను, అప్పుగా ఇచ్చాను, నా డబ్బులు నాకేమో టార్చర్ పెడుతున్నావు. ఆయన అసలు పేపర్, ఒక్క నిమిషం, అసలు పేపర్ ఏనంటుండే ఆయన. ఎటు సావాలి? చూసినా, మా ఊరికి వచ్చింది కాబట్టి చూసినాం. దేనికి వచ్చింది? మేము మాట్లాడవద్దని చెప్పారు. మాట్లాడి ఫోటో దిగుతుంటే వద్దని చెప్పారు. ఆ ఫోటోలో ఉన్న 2 మా పెద్ద బిడ్డలే. మంగ్లీతో పాటు ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నది. కేవలం ఫోటోలు దిగుతూనే మీరు మంగ్లీని చెప్పిరన్నా. జస్ట్ ఫోటో చూసి డబ్బులు ఇచ్చేసారు. ఫోటోలతోటి కాదు, నమ్మబలికిండు మమ్మల్ని. ఫోటోతో పాటు ఇక సాక్ష్యం, మంగ్లీ యొక్క సాక్ష్యం అందుకని మేము మన ఊరికి తీసుకొచ్చినా అని చెప్పిండు మాకు.
అమీర్ పటేల్ కి మా ఊరికి తీసుకొచ్చిండు మల్లెపల్లికి. మీరు ఎంత చదువుకున్నారన్న? నేను బీటెక్ సెకండ్ ఇయర్ లో డిస్కంటిన్యూ అయిపోయినా. ఓకే, మినిమం క్వాలిఫికేషన్ అయితే ఉంది మీకు అన్న. కనీసం అన్ని డబ్బులు ఇస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించాలి కదా, మనం దేనికి ఇస్తున్నాం. బ్యాంక్ లో మనం డబ్బులు వేసుకునేటప్పుడు కూడా డిపాజిట్ చేయడానికి కూడా కొన్ని ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్, ఫాలో అవుతారు కదా. మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు ఒక వ్యక్తికి ఇవన్నీ ఫాలో గారా? మేము అన్ని అన్ని చూసినాం మన, అన్ని ఇవ్వద్దు అనుకుని మేము లాస్ట్ మూమెంట్ లా బాగా నమ్మించారు, బాగా పూర్తిగా నమ్మించారు మాకు. నమ్మించి డిమాండ్ ఏంటి? మా డిమాండ్ అసలు ఎవరు నేరస్తులు ఉన్నారో, నేరస్తులు అంటే ఇప్పుడు ఎవరి మీద కేసులు అయినాయో వీళ్ళ హస్తం ఉంది, వీళ్ళని పట్టుకొచ్చి నిజ నిర్ధారణ చేయాలి. అప్పుడు అసలు విషయం తెలుస్తుంది. డబ్బులన్నీ ఐస్ బాక్స్ లో ప్యాక్ చేసిరు, నిజ నిర్ధారణ చేయండి. డబ్బులు ఉన్నది, ప్రాపర్టీస్ తీసుకున్నది 2024లో. మేము 2025 ఫిబ్రవరి మార్చిలో మేము డబ్బులు ఇచ్చినాం. మొత్తం ఈ రిమాండ్ రిపోర్ట్ లో మధు చెప్పినదే ఉన్నది. అలా బాధితులు ఎవరు చెప్పలేదు. మేము చెప్తామంటే మాకు చెప్తే రాదు అని చెప్పారు. కాబట్టి మేము పోలీస్ స్టేషన్ లో మా ఫిర్యాదు ఇచ్చినాం, అది కూడా అట్నే ఉంది. ఇక్కడ సిఐడిలో పోయినాం, ఇక్కడ అడిగినాం, ఆయన దగ్గర పేపర్ తీసుకురా, ఈయన దగ్గర పేపర్ తీసుకురా అని చెప్పారు. ఆయన ఏమో అడిగితే ఆయన ఇస్తలేడు. రేపు నాడు నాకేమో ఇన్కమ్ ట్యాక్స్ వస్తుందేమని చెప్పి ఆయన ఇస్తలేడు. ఈ కేసు పూర్తిగా చేయట్లేదు, మొత్తం వదిలేసారు. డిమాండ్ ఏంటి? మా డిమాండ్ మా డబ్బులు మాకు రావాలి. దయచేసి అందరూ మా తరఫున పోరాడండి. మేము బాధ్యుల తరఫున పోరాడండి. బంజారా కుల సంఘ నాయకులు చెప్తున్నాను, మీరు మంగళి ఒకటి బంజారా సంఘం కాదు, మేము కూడా బంజారా సంఘం నుంచి వచ్చిన వాళ్ళమే. 1000 మంది ఒక సైడ్ ఉంటే ఒక ఆమె కోసం మీరు ఎందుకు చేస్తున్నారు?